గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్ అండ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన యూట్యూబ్ ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి నిఫ్టీ 50లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాము. దానికంటే ముందు ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్, అలాగే సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ అండ్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఒక్కసారి చకచకా చూసేద్దాం రండి. ఈరోజు ఓవరాల్గా అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాయి. స్లైట్లీ పాజిటివ్ ఐటీ అండ్ ఆటోమొబైల్ కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేసింది, బట్ అది ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్, బేరిష్ క్యాండిలే ఫామ్ అయింది ఈరోజు నిఫ్టీ 50లో. మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అన్నీ కూడా సాలిడ్గా నెగిటివ్ కాంట్రిబ్యూషన్ అనేవి ఇచ్చాయి. ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ కూడా చూద్దాము. ప్రజెంట్ యుఎస్ మార్కెట్స్ అనేవి ట్రేడ్ అవుతున్నాయి. బేరిష్గానే ఉంది మార్కెట్, యుఎస్ మార్కెట్. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా బేరిష్గానే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 51 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మిగతా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 51 పాయింట్స్ ప్రస్తుతానికి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి నైట్ 245 వరకు ట్రేడ్ అవుతుందండి. ఒకసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూద్దాము. ప్రజెంట్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇండికేటర్ వచ్చేసి మనకి 53.58 అని చెప్పి చూపిస్తుంది. ఇది గ్రీడ్లో ఉన్నంతసేపు న్యూట్రల్ లేదా న్యూట్రల్ టు పాజిటివ్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇది గ్రీడ్ నుంచి ఫియర్లోకి ఇండికేటర్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మార్కెట్ ఫర్దర్ ఒక మంచి ఫాల్ అనేది మనము కంటిన్యూషన్ అయ్యేది చూడొచ్చండి. సో ఇప్పుడు గ్రీడ్కి బార్డర్లో ఉంది, ఆల్మోస్ట్ చెప్పాలంటే గ్రీడ్కి బార్డర్లో ఉంది. ఇది కనుక ఒక్కసారి ఫియర్లో కనుక ఇండికేటర్ కనుక చూపించింది అనుకోండి, ఈ ఇండికేటర్ అనేది ఫియర్లో కనుక చూపిస్తే అప్పుడు మార్కెట్ అనేది నెగిటివ్ బిహేవియర్గా చేంజ్ అయిపోతుంది. గ్రీడ్లో ఉన్నంత వరకు కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉన్నప్పుడు వెరీ గుడ్ పాజిటివ్ మూమెంటం అనేది కంటిన్యూ అప్ డైరెక్షన్కి వెళ్ళడానికి అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. గ్రీడ్లో ఉన్నప్పుడు కూడా రివర్సల్స్ జరుగుతాయి. అంటే ఒక సాలిడ్ ఫాల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ కరెక్ట్ అయ్యి కన్సాలిడేట్ అయ్యి ఒక రివర్సల్ అనేది అప్ ట్రెండ్కి రివర్సల్ డైరెక్షన్ అనేది ఎప్పుడు కూడా ఈ గ్రీడ్లో కానీ లేకపోతే ఫియర్లోకి జస్ట్ ఎంటర్ కాగానే మళ్ళీ రివర్సల్ అనేది మనం చూడొచ్చు. ఫర్దర్ ఫియర్ అంటే ఫర్దర్ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుందా, లేకపోతే నిఫ్టీ రివర్సల్ తీసుకొని పైకి వెళ్తుందా, ఒక్కసారి డే చార్ట్లో ఏం జరిగిందో ఒకసారి నిఫ్టీలో చూద్దాం రండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఉన్నది వచ్చేసి ఒక డే చార్ట్ అండి. మీరు ఒక మంచి ప్యారలల్ ఛానల్ అనేది చూస్తున్నారు. ఈ ఛానల్లో చాలా రోజులు నిఫ్టీ మంచి స్వింగ్స్ అనేది క్రియేట్ చేసింది. ఒక ఫాల్, ఒక రైజ్, ఫాల్, రైజ్, ఫాల్, రైజ్ అలా. దాని తర్వాత ఎప్పుడైతే ఈ ప్యారలల్ ఛానల్ని బ్రేక్అవుట్ ఇచ్చిందో, బ్రేక్అవుట్ అయ్యి ఛానల్ బయట ట్రేడ్ అయిందో అప్పుడు దానికి ఫామ్ అయిన క్యాండిల్స్ ప్రకారంగా నేను మళ్ళీ ఒక చిన్న ప్యారలల్ ఛానల్ అనేది వేసుకున్నాను. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఈ 25,700 అనేది ఒక మంచి రెసిస్టెన్స్గా, సపోర్ట్గా బిహేవ్ చేస్తుందని. ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఒక మంచి సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేసింది. అలాగే నిన్న ఫామ్ అయిన సాలిడ్ రెడ్ క్యాండిల్ సాలిడ్గా ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. అండ్ నిన్న మనము వేసుకున్న 25,625 లెవెల్ని కూడా సాలిడ్గా బ్రేక్ చేసింది. సో దాని కంటిన్యూటీయే ఈరోజు మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ అనేది కాన్సిక్యూటివ్ డేలో ఫామ్ చేసింది. ఈరోజు ఒక్కసారి 15 మినిట్స్ చార్ట్ చూద్దాము. 15 మినిట్స్ చార్ట్ చూసే కంటే ముందు ఒక్కసారి డే క్యాండిల్ ఏం జరిగిందో ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను మీకు. చూడండి, జూమింగ్ చేశాను ఫర్దర్ మంచి అండర్స్టాండింగ్ కోసం అని చెప్పేసి. ఒక క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఆల్మోస్ట్ 25,700కి దగ్గర వరకు ఒక విక్ అంటే టెస్ట్ అనేది చేయడానికి ట్రై చేసింది మార్కెట్. ఈరోజు హై వచ్చేసి 25,679 అంటే ఆల్మోస్ట్ 21 పాయింట్స్ క్లోజ్గా వచ్చింది 25,700 లెవెల్కి. అక్కడ వరకు వచ్చి టెస్ట్ చేసి ఫెయిల్ అయ్యి మార్కెట్ అనేది సాలిడ్గా కింద ఫాల్ అయిపోయింది. ఫర్దర్ ఏం జరిగిందనేది ఒక్కసారి డీటెయిల్ వ్యూ కోసము, అండర్స్టాండింగ్ కోసం మనం 15 మినిట్స్ క్యాండిల్లోకి వెళ్దాము.
15 మినిట్స్ క్యాండిల్లో ఏం జరిగింది ఈరోజు చూడండి. ఈరోజు 6th నవంబర్ ఫస్ట్ క్యాండిలే సాలిడ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది. ఇక్కడ చూడండి, సన్న విక్ అనేది లాంగ్ విక్ ఫామ్ అయింది. విక్ గురించి కూడా ఇప్పుడు ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లాంగ్ విక్ ఫామ్ అయింది కాబట్టి నేను మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈ విక్ మీద ఇస్తాను. అదేంటంటే లాంగర్ ద విక్ స్ట్రాంగర్ ద సిగ్నల్ అని అంటారండి. ఎంత విక్ లాంగ్ ఉంటుందో బాడీ కంటే సిగ్నల్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫాల్ మార్కెట్ కాబట్టి హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసి లాంగ్ విక్ ఫామ్ అయింది కాబట్టి ఫర్దర్ అనేది నెగిటివ్గా కంటిన్యూ ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉంటుందని దాని మీనింగ్ అండి. లాంగర్ ద విక్ స్ట్రాంగర్ ద సిగ్నల్. ఇక్కడ ట్రెండ్ నెగిటివ్ కొనసాగుతుంది కాబట్టి స్ట్రాంగర్ ద సిగ్నల్ అంటే నెగిటివ్ సైడ్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుందని దాని అర్థం. సో మీరు చూసినట్లయితే ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు ట్రై చేసింది. 25,677 వరకు ట్రై చేసింది. హయ్యర్ లెవెల్స్లో రిజెక్ట్ అయింది. ఒక్క క్యాండిల్ కూడా సస్టైన్ కాలేకపోయింది. అందుకే నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు నిఫ్టీ 50 వీడియోలో చెప్పాను, ఫస్ట్ 15 మినిట్స్లో పాజిటివ్గా రియాక్ట్ అయినా కూడా మార్కెట్ స్ట్రైట్ అవే వచ్చి జంప్ చేసి పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ ట్రేడ్ తీసుకోవద్దని చెప్పేది అందుకే అండి. ఓపెన్ అవ్వటమేమో మంచి పాజిటివ్గా సాలిడ్గా పైకి వెళ్ళింది. ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి అందరూ లాంగ్ ఎంట్రీస్ తీసుకుంటారు, అంటే కాల్ సైడ్ ఉంటారు. బట్ ఇమీడియట్గా మళ్ళీ అదే సేమ్ క్యాండిల్లో పడిపోయి హైయర్ లెవెల్స్ నుంచి లోవర్ లెవెల్స్లోకి వచ్చి క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో చూడండి, నెగిటివ్గా ఎంత స్కోప్ ఉంటుందో పాజిటివ్గా అంతే స్కోప్ ఉండటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది డేని డిసైడ్ చేసే క్యాండిల్ అని కూడా చాలామంది అంటూ ఉంటారు. సో అందుకోసమే ఫస్ట్ 1 అవర్ డే కనుక వదిలేస్తే చాలా బాగుంటుందండి. లేదా అట్లీస్ట్ 2 క్యాండిల్స్ని వదిలేయాలి. అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుందా లేకపోతే లోవర్ సైడ్ బ్రేక్ డౌన్ వస్తుందా కన్ఫర్మేషన్ చూసిన తర్వాతనే ట్రేడ్ అనేది తీసుకోవాలి. డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ 15 మినిట్స్ అనేది డిసైడింగ్. ఎందుకంటే బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా ఫైట్ అనేది మార్కెట్ ఓపెన్ కాగానే ఫైట్ చేసుకుంటారు. సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది. బలాలు తెలుసుకునే క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ అనేది డైరెక్షన్ డిసైడ్ చేసే క్యాండిల్. లేదా ఫస్ట్ 1 అవర్ కనుక వదిలేస్తే చాలా ఉత్తమం అండి. బిగినర్స్ ఎవరైనా సరే బిలో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ 1 అవర్ వదిలేసి 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి 10:15 లేదా 10:30 నుంచి ట్రేడ్ కనుక చేసినట్లయితే ఒక మార్కెట్కి ఒక కన్సిస్టెన్సీ అండ్ స్టెబిలిటీ వస్తుంది. డైరెక్షన్ అనేది మనకి అర్థమవుతుంది. సెకండ్ క్యాండిల్ చూడండి, మళ్ళీ రెడ్ క్యాండిల్ పడింది. మళ్ళీ థర్డ్ క్యాండిల్ చూడండి, బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఒక గ్రీన్ క్యాండిల్ పడింది. మళ్ళీ థర్డ్ క్యాండిల్ చూడండి, సాలిడ్ ఫాల్ వచ్చింది. అంటే ప్రీవియస్ 3 క్యాండిల్ హై అనుకోండి, లో అనుకోండి, రెండింటిని బ్రేక్ చేసి సాలిడ్గా కిందికి వెళ్ళిపోయింది సింగిల్ క్యాండిల్లో. ఇది డిసైడింగ్ క్యాండిల్. ఎందుకంటే ఫస్ట్ గ్రీన్ వచ్చింది, పాజిటివ్ ఉంటుంది అనుకుంటారు, మళ్ళీ రెడ్ వచ్చింది, నెగిటివ్ ఉంటుంది అనుకుంటారు, మళ్ళీ గ్రీన్ వచ్చింది, పాజిటివ్ డైరెక్షన్లో మళ్ళీ టర్న్ అయింది అనుకుంటారు మార్కెట్, మళ్ళీ రెడ్ వచ్చింది. కానీ ఓవరాల్గా మీరు చూడండి ఫ్రెండ్స్, నేను ఈ లెవెల్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చానంటే 25,625 అని చెప్పేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వేసాను నేను మొన్న. వేస్తే ఇదే పాయింట్ దగ్గర 4 క్యాండిల్స్ అనేది టైం స్పెండ్ చేసి ఓవరాల్గా 4th క్యాండిల్లో డెసిషన్ తీసుకొని మార్కెట్ బ్రేక్ డౌన్ అనేది సాలిడ్గా ఇచ్చింది. దాని తర్వాత మల్టిపుల్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ క్యాండిల్స్ అయితే పడ్డాయి, కాదని నేను అనను. బట్ ఈ క్యాండిల్స్ అనేది ర్యాండమ్గా గ్రీన్ రెడ్ కాంబినేషన్లో పడ్డాయి. ఎక్కడైతే బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్ గ్రీన్ పడ్డాయో ఈ 2 కాన్సిక్యూటివ్లోనే గ్రీన్ క్యాండిల్స్లోనే కొద్దిగా కాల్ సైడ్ మైనర్ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటారు. ఓవరాల్గా మాత్రం ఈరోజు మార్కెట్లో నెగిటివ్ సైడ్ ఎవరైతే రైట్ టైంలో ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ప్రాఫిట్ అనేది తీసుకొని ఉంటారు. ఒక్కసారి ఫర్దర్ మార్కెట్ ఏం చేయబోతుందో ఒక్కసారి చూద్దాము. ఫర్దర్ మార్కెట్ ఏం చేయటానికి అవకాశం ఉంది
చూద్దామండి. కొద్దిగా ఈ ప్యారలల్ ఛానల్ అనేది ఎక్స్టెండ్ చేసుకున్నాను. రేపు మార్కెట్ నా ఫార్మేషన్ ఆఫ్ ద డే క్యాండిల్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ ఒక నెగిటివ్ ఛానల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ చాలా హయ్యర్ సైడ్ ఉన్నాయి. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఉన్న సపోర్ట్ లెవెల్ అనేది కొద్దిగా కిందికి పెట్టుకుందామండి. షిఫ్ట్ చేస్తున్నాను కిందికి. ప్రీవియస్గా ఇక్కడ ఒక టాప్ ఫామ్ చేసి ఒక సాలిడ్ రిజెక్షన్ వచ్చింది. ఈ రిజెక్షన్ వచ్చిన తర్వాత ఒక మంచి బుల్ రన్ అనేది కంటిన్యూ అయింది. గ్యాప్ అప్ల మీద గ్యాప్ అప్లు చేసుకుంటూ మార్కెట్ చాలా హైయర్ లెవెల్స్కి వెళ్ళి సెటిల్ అయింది. కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మంచి సాలిడ్ సపోర్ట్ లెవెల్గా నేను కన్సిడర్ చేస్తాను. అదేవిధంగా మన ప్యారలల్ ఛానల్లో కూడా ఈ డాటెడ్ లైన్ అంటే ఇదొక ఛానల్ అండి, అందుకే దీన్ని ప్యారలల్ ఛానల్ అంటాము. ఈ డాటెడ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి చాలా ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మన ప్యారలల్ ఛానల్లో అండ్ మనం వేసుకున్న సపోర్ట్ లైన్ కూడా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ లాగా కనిపిస్తుంది. రెండు కూడా అదే పాయింట్ని మీట్ అయినాయి ఇక్కడ దగ్గరలో. సో రేపు ఫామ్ అయ్యే క్యాండిల్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ రియాక్షన్స్ ఇస్తుంది. మార్కెట్ ఫర్దర్ కనుక ఇక్కడి నుంచి ఒక యూటర్న్ కనుక తీసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అని నేను భావిస్తున్నాను. 25,450 అనుకోండి రౌండ్ ఫిగరు. 25,450 లెవెల్ అనేది ఒక మంచి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ యూటర్న్ తీసుకొని పైకి వెళ్ళాలి మార్కెట్ అని అనుకుంటే మంచి సాలిడ్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది 25,550. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి సేమ్ లెవెల్ అండి, నేను ఏదైతే నిన్న చూపించానో ఇంచుమించు అదే లెవెల్ 25,600 లెవెల్ అనేది రెసిస్టెంట్గా యాక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 25,700 అనేది రెసిస్టెన్స్ సెకండ్ లెవెల్ అండి. ఫస్ట్ లెవెల్కి మాత్రం రెసిస్టెన్స్ మాత్రం 25,600 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది రేపటి ట్రేడింగ్ సెషన్కి. అండ్ సపోర్ట్ వచ్చేసి 25,450 అనేది సపోర్ట్ లెవెల్గా వ్యవహరిస్తుంది. ఒకవేళ ఫర్దర్ మార్కెట్ కనుక బేరిష్గా కన్వర్ట్ అయ్యి సాలిడ్గా ఫాల్ కనుక వస్తే, గ్లోబల్గా ఎన్నో న్యూస్లు అనేది వస్తూ ఉంటాయి. రేపు ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ కానీ డెసిషన్స్ కానీ నెగిటివ్గా ఏమైనా రన్నింగ్ మార్కెట్లో పెద్ద నెగిటివ్ డెసిషన్ న్యూస్ ఏదైనా ఇన్ఫ్లో అయిందనుకోండి, అప్పుడు ఇదే లెవెల్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇక్కడ ఈ లైన్ ఎట్లయితే ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ డౌన్ చేసిందో సాలిడ్గా, అదేవిధంగా ఈ లైన్ సపోర్ట్ లెవెల్ మనం ఏదైతే వేసుకున్నామో 25,450 అండ్ ఈ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో ప్యారలల్ ఛానల్ డాటెడ్ లైన్, ఈ లెవెల్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసి ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేస్తుందండి రేపటి మార్కెట్లో. సో మోస్ట్లీ కన్ఫర్మేషన్ క్యాండిల్ నెగిటివ్ సైడ్ వచ్చిన తర్వాత ఫర్దర్ కంటిన్యూయేషన్ నెగిటివ్ సైడ్ ఉంది, డైరెక్షన్ నెగిటివ్ సైడ్ కంటిన్యూ అవుతుంది అని కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తేనే రేపు నెగిటివ్ సైడ్ ట్రేడ్ చేయండి. లేదా ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది మార్కెట్ అని ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇస్తుందో అప్పుడే పాజిటివ్ సైడ్ ట్రేడ్ అనేది చేయండి. ఫస్ట్ పాజిటివ్ సైడ్ టర్న్ అయింది మార్కెట్ అని ఎప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు, 25,500 లెవెల్ని పైన కనుక మార్కెట్ సస్టైన్ అయితే, అంటే ఈరోజు క్లోజింగ్ అనమాట. 25,500 లెవెల్ని మార్కెట్ పైన సస్టైన్ అయితే, 15 మినిట్స్ క్యాండిల్ 25,500 అబవ్ మార్కెట్ సస్టైన్ అయితే ఫర్దర్ 1 or 2 గ్రీన్ క్యాండిల్స్ అట్లీస్ట్ మినిమం సస్టైన్ అయ్యి దాని తర్వాత ఒక మంచి బుల్ క్యాండిల్ కనుక పాజిటివ్ క్యాండిల్ పడితే అప్పుడు మనం పాజిటివ్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు సాలిడ్గా బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, బ్రేక్ డౌన్ వచ్చి 25,450 లెవెల్ బ్రేక్ డౌన్ సాలిడ్గా చేస్తే అప్పుడు ఫర్దర్ నెగిటివ్ డైరెక్షన్లో మనము ట్రేడ్ అనేది తీసుకోవచ్చండి ఖచ్చితంగా. సో ఈ రెండు కన్ఫర్మేషన్లు అనేది లేకుండా ఎవరు కూడా పాజిటివ్ డైరెక్షన్ కానీ నెగిటివ్ డైరెక్షన్ కానీ ట్రేడ్ అనేది చేయకండి. స్టాప్ లాస్ పెట్టుకోండి, పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నా సరే ట్రేడ్, నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నా సరే. ఎందుకంటే లైవ్ మార్కెట్లో ఎప్పుడైతే నెగిటివ్ న్యూస్లు వస్తాయో అప్పుడు సాలిడ్గా
వొలటైల్గా కూడా బిహేవ్ చేస్తుందండి. ఈరోజు కూడా మీకు ఇంత లాంగ్ విక్ పడటానికి కారణం ఏంటంటే కొద్దిసేపు పాజిటివ్గా రియాక్ట్ అయింది, మార్కెట్ టర్న్ అయిపోయింది అనే ఒక ఒపీనియన్ క్రియేట్ చేసి మళ్ళీ సాలిడ్ బ్రేక్ డౌన్ అనేది ఇచ్చింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మంచి పాజిటివ్ డైరెక్షన్ లాగా కనిపించింది. ఇమీడియట్గా రెడ్ క్యాండిల్ పడి నెక్స్ట్ 15 మినిట్స్ నెగిటివ్ డైరెక్షన్ అనిపించింది. మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ మంచిగా పడి మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ అనిపించింది. అట్లా 2-3 సార్లు మార్కెట్ అనేది టెస్ట్ చేసిందండి ఈరోజు. సో అట్లాంటి వొలటైల్ మార్కెట్లో మీరు ఏ డైరెక్షన్లో ఉన్నా సరే లాస్ చూడటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే కన్ఫర్మేషన్ క్యాండిల్స్ లేకుండా పాజిటివ్ డైరెక్షన్లో కానీ నెగిటివ్ డైరెక్షన్లో కానీ ట్రేడ్ అనేది చేయకండి. ఒకవేళ మీకు డౌట్ఫుల్గా అనిపిస్తే అసలు ట్రేడే తీసుకోకుండా న్యూట్రల్గా ఉండి మార్కెట్ని వాచ్ చేయండి. మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళిన రోజు కనుక మీరు ట్రేడ్ చేస్తే మీరు మంచి ప్రాఫిట్స్ అనేది చూస్తారు. మీ ఒపీనియను డైరెక్షను 2 మ్యాచ్ అయిన రోజు మీరు ట్రేడ్ చేసినట్లయితే మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ అనేది ఎండ్ చేస్తున్నాను. మన వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా మన ట్రేడింగ్ హ్యామర్ ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ ఫ్రెండ్స్.